ప్రధాని మోదీ జమానాలో దర్యాప్తు సంస్థ పరుగులు, జప్తులు, అరెస్టులు, కేసుల నమోదులో భారీ పెరుగుదల. చూడండి, ఇంతకుముందు ఎక్కడో ఒకటి అలా వచ్చేవి, ఇప్పుడు విపరీతంగా పెరిగాయట. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. సో ఇక్కడ ఓసరవిల్లా రంగులు మారుస్తున్న ఆర్థిక నేరగాలను కట్టడి చేయడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఓసరవెల్లిలా అంటే అన్ని చేసినవి చేసేసి లేదా బినామీలు పెట్టుకొని దానికి కోర్టులో క్వాష్ పిటిషన్ వేసాడు. క్వాష్ పిటిషన్ అంటే ఇప్పుడు జరుగుతున్న లావాదేవీలకి, ఇప్పుడు జరుగుతున్న కేసుకి ఇన్నేళ్ళుగా నేను వాయిదాలకు వస్తున్నాను, కానీ నాకేం సంబంధం లేదు, నేను అమాయకుడిని, నాకేమీ తెలియదు, నాకు చిల్లి గవ్వ కూడా లేదు అని చెప్పే వైనంలో చాలామంది నటులు ఉన్నారు. ఎంత స్థాయి నటులు అంటే వాళ్ళకి ఆస్కార్ కూడా వాళ్ళ ముందు చిన్నదే. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గత కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల కిందట ఏ ఆర్థిక నేరగాడైతే ఉన్నాడో ఆ ఆర్థిక నేరగాడితో పాటు ఆ నేరగాళ్ళకి ప్రోత్సహించే వాళ్ళ ఆడిటర్ను కూడా ఈ కేసుల్లో అటాచ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద వ్యాపారులు, బడా నేతల వరకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఆడిటరు, వాళ్ళ అకౌంట్స్ చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. నందిని పందిని నంది చేయడమో, లేదంటే దాని యొక్క హెచ్చు తగ్గుల్ని బ్యాలెన్స్ చేసి చూపించడమో, బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేయడమో, లేదంటే దీన్ని ఆ విధంగా వచ్చింది దీన్ని ఒక ట్రస్ట్ రూపంలో మార్చి ఇంకో పరంగా చేయడమో రకరకాలుగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ అలాంటి వాటితో చిన్న చితగా మార్పులు చేసుకుంటూ గట్టిగా పవర్ఫుల్గా తయారు చేసే విధంగా ఈడీ ముందుకు వెళ్తుంది. అయితే దాని వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒకసారిగా కేంద్ర సహాయ మంత్రి, అలాగే ఆ డైరెక్టరేట్ ఈడీ ఆయన ఎవరు డైరెక్టర్ కూడా ఆయనలో పార్టిసిపేట్ చేశారు. దానికి సంబంధించిన వార్త, అందులో బుల్లెట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సంస్థ 70 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదికలో గణాంకాలు పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించాయి. ప్రధాని మోదీ పాలనలో ఈడీ పనితీరులో చురుకుదనం, కరుకుదనం విస్పష్టమవుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోలిస్తే మోదీ పాలనలో మొదటి 10 ఏళ్లలో ఎఫ్ఐఆర్ నమోదులు, అరెస్టులు, జప్తులు, ఛార్జ్షీట్ల దాఖలు, దోషులకు శిక్షలు గణనీయంగా పెరిగాయని తెలుస్తోంది. అంటే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుని వస్తుంది. దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి, విసురులు ఉన్నాయి. అంటే వీళ్ళు బడా నేతలకి కొమ్ము కాస్తున్నారు. ఏదైతే స్విస్ బ్యాంకులోంచి ఉన్న డబ్బుని తీసుకొస్తామన్నారో తీసుకురాలేదు అని అంటున్నారో మెల్లమెల్లగా మూలాల నుంచి పెకిలించేలాగా ప్రయత్నం జరుగుతోంది. ఒక్కసారి అయిపోదు, ఒక్కసారి చేయాలన్న కూడా ప్రభుత్వానికి కష్టమే. ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంచుమించు 60 ఏళ్ళ పాలనలో చూస్తే అన్నీ డ్యామ్ డిష్లే, అన్నీ డమాబుస్కులే. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుని వస్తున్నాయి. చూద్దాం అవి మీరు అంటే భావితరాలకి ఏమి ఉందో అనేది కూడా ఇప్పటి నుంచి అర్థంతో స్పష్టమవుతుంది. బట్ దాన్ని కూడా విమర్శించి రాజకీయపరం చేసే వాళ్ళు ఉన్నారు, మేధావులు కూడా ఉన్నారు. పక్కన పెడితే ఒక్కసారి ఆ పాయింట్స్ చూద్దాం. యూపీఏ పాలనలో 2005 నుంచి 14తో పోలిస్తే ప్రధాని మోదీ హయాం 2014 నుంచి 24లో ఏడాదికి సగటున కేసుల నమోదు 144%, జప్తులు 494%, జప్తు చేసిన ఆస్తుల విలువ 1977%, అరెస్టులు 3900%, ఛార్జ్షీట్లు దాఖలు 1366%, అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు 1800%, సోదాలు 7900% పెరిగాయి. అంత శాతం అంటే చిన్న విషయమా అండి ఇది? అంటే ఒక యూపీఏ పాలనలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందో అలయన్స్లో ఎన్ని రెట్లు ఇక్కడ చూడండి, జప్తులు కానీ అలాగే సగటున కేసుల నమోదు కూడా 144% పెరిగిందంట. అంటే ఎన్ని రెట్లు అంటే కాంగ్రెస్ హయాంలో ఒక కేసు నమోదైతే ఇక్కడ 144 కేసులు నమోదయ్యాయి. అలాగే జప్తులు కాంగ్రెస్ హయాంలో ఒక జప్తు చేస్తే ఇక్కడ 494 జప్తులు అయ్యాయి. అలాగే ఆస్తుల విలువ 1 కోటి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆస్తుల విలువ చేస్తే ఇక్కడ 1977 కోట్లు. అరెస్టులు కూడా ఒక్క అరెస్టు కూడా లేకపోతే ఇక్కడ 3900 అరెస్టులు జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ప్రస్తుత కేంద్రంలో ఉన్న మంత్రులు వాటి విషయాలు చూస్తే చాలా వరకు స్కాములు, లేదంటే అక్రమంగా అవినీతి, అవి చూడండి చాలా చాలా తక్కువ పర్సెంటేజ్. ఎవరిని తీసుకోండి,
ఒక్క ఎంతసేపు ఈ అల్లర్లు, గోద్రా అల్లర్లు, అల్లర్లు, ఆ విషయంలో ఈ ఇష్యూస్ ఉన్నాయే తప్ప 2G స్కాము, స్పెక్ట్రమ్ స్కాము, బిఎస్ఎన్ఎల్ స్కాము, మాఫియా స్కాము, మెడికల్ మాఫియా స్కాము, రోడ్ల హైవేలు ఇవి లేవు. మీరు గమనించాలి అక్కడ బాగా. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు పారేకర్ లాంటి వాళ్ళు చనిపోయారు. ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారు భాజపా టైంలో, గోవా ముఖ్యమంత్రి కూడా చేశారు. అసలు ఎంత సింపుల్గా ఉండేవాడు ఆ మనిషి. ఒక సుష్మా స్వరాజు, నిజంగా దివంగా ఒక వాజ్పేయి అండి. అసలు ఎట్లాంటి మహానుభావులు. అసలు నిజంగా అటువంటి వాళ్ళని మనం భూతతో పెట్టి వెతికినా లోపాలు కనపడవు. ఎట్లా అసలు దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేశారు వాళ్ళు. ఎందుకు అక్కడ మైనస్లు లేవు? అదే యూపీఏ హయాంలో ఒక్కొక్కరికి బయటికి, ఆఖరికి రతన్ టాటా మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన కూడా ఒకసారి కామెంట్ చేశాడు ఇలాగే, మేము ఫలానా సంవత్సరంలో ఒక ఎయిర్ ఫ్లైట్ సంబంధించి ఈ బిఎస్ఎన్ఎల్ వీటివన్నిటికి పోటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొద్దామంటే అప్పటి కేంద్ర మంత్రి మాకు లంచం అడిగాడు, మాకు చేయలేదని. వెంటనే ఆ కేంద్ర మంత్రి ఎవరో కాదు, యూపీఏ హయాంలో పనిచేసిన ఒక మంత్రే. వెంటనే ఆయన భుజాలు తడుముకొని అదేంటిది రతన్ టాటా లాంటి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేయడం తగదు, ఆయన స్థాయికి అది మంచిది కాదు, మేము ఇప్పుడే ప్రూఫ్ చూపించాడు. ప్రూఫ్ ఎవడు చూపిస్తాడు? ఓపెన్గా అడుగుతారేంటి అవి? సో అంటే రతన్ టాటా లాంటి వ్యక్తులు అసలు భారతరత్న ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. అటువంటి వ్యక్తులకి కూడా కామెంట్ చేసి చెప్పారంటే అంటే భారతదేశాన్ని ఎప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనుకునే ఎంటర్ప్రీనర్స్ వాళ్ళందరూ. అటువంటి వాళ్ళు కూడా చెప్పారు. బట్ ఇక్కడ వీళ్ళ మీద అటువంటివి లేవే. ఏవైనా అల్లర్లు, ఇష్యూస్ మీద ఉండొచ్చు కానీ ఆ స్కాము ఈ స్కాము లేదు. అందుకే ఈ స్థాయిలో సోదాలు కూడా పెరిగాయి, ఈ స్థాయిలో ఛార్జ్షీట్లు కూడా దాఖలయ్యాయి, ఈ స్థాయిలో అరెస్టులు కూడా అయ్యాయి. ఎంత పర్సెంటేజ్ చూడండి అసలు. నేర నిరూపణ జరిగి శిక్షలు పడిన వ్యక్తుల సంఖ్య మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు మొత్తం గత యూపీఏ పాలనలో 0కు పరిమితం కాగా మోదీ హయాంలో అది గణనీయంగా పెరిగింది. యూపీఏ హయాంలో 0 అంట, అంటే ఎవరు నేరగాలే లేరు, వాళ్ళ కాన్సెప్ట్ అది. ఆర్థిక మోసాలకు గురి అంటే ఇందులో కాంగ్రెస్ హయాంలో ప్రియాంక భర్త కూడా ఉన్నారు అందులో, ఈ మనీ లాండరింగ్ వ్యవహారాల్లో. అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి, మరి అవి ఎంతవరకు ప్రూవ్ అయ్యి ఏమయ్యో కూడా తెలియదు. కానీ ఆ వాద్రా గారి మీద కూడా ఏవో కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఇలాగా చాలా ఉన్నాయి. ఎక్కడ వీళ్ళ మీద ఎందుకు లేవు? వీళ్ళు ఆరోపణలు కూడా చేయొచ్చు కదా. యూపీఏ వాళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు మోదీ మీద పలానా ఆస్తులు ఉన్నాయి, లేదంటే రాజ్నాథ్ సింగ్ మీద ఇక్కడ ఉన్నాయి, అమిత్ షా మీద అలాంటి దగ్గర ఉన్నాయి అని చెప్పొచ్చు, ఆస్తులు చేయొచ్చు కదా.